నమస్తే బాస్. ఏంటి శివగామి, బాగా చిక్కిపోయినట్టున్నా? సరిగ్గా తినడం లేదా? రేయ్, ఏంటి సరిగ్గా తిండి పెట్టడం లేదా? షీఈ్ అవర్ గెస్ట్, వాల్యుబుల్ గెస్ట్. తను బాగుంటేనే మీరు బాగుండేది, నేను బాగుండేది, అందరూ బాగుంటాం. రేయ్ చవటం! అంతకు మించి నువ్వు ఏం చేయగలవు చెప్పు? కట్లు విప్పి చూడురా, ఏం చేస్తానో తెలుస్తుంది. ఇప్పటికే 2-3 సార్లు ఆ ప్రయత్నం చేశావు, కానీ ఏం చేయగలిగావు? ఏమీ చేయలేవు. ఏంటి నీ సమస్య? నువ్వే నా సమస్య. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అయినో, తెలియక చేసేదాన్ని తప్పంటారు, తెలిసి చేసే తప్పుని క్రైమ్ అంటారు. బికాస్ ఐఎమ్ రావణ్, ఐ నో దట్. ప్రతి దానికి ఒక అంతం ఉంటుంది. అవును, అంతం ఉంటుంది. నేను ఆ అంతం కోసమే వెయిట్ చేస్తున్నాను. యు డోంట్ వరీ, లెట్స్ ఫినిష్ ద గేమ్. ఏంటి శివగామి, నీ ఓటమి తాలూకు ఎఫెక్ట్ నీ ముఖంలో కనిపిస్తుంది. ఇది నా ఓటమి అని డిసైడ్ చేయడానికి నువ్వెవర్రా? నువ్వు గెలుపు అనుకొని బలుపుతోనే ఉండు, ఆ బలుపు అని చేస్తాను. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా. నీకంత అవకాశం ఈ జన్మలో దొరకదు. పునర్జన్మెత్తి ప్రయత్నించొచ్చు. నువ్వొక నిజమైన మగాడివే అయితే యుద్ధం మైదానంలో చేసేవాడివి, ఇలా కట్టేసి కాదు. నీలా అటు ఇటు కానివాడే ఇలా 10 మందిని కుక్కల్లాగా కాపలా పెట్టుకొని కట్టేసి యుద్ధం చేస్తారు. నీకు దొంగచాటుగా దాడి చేసే తోడేళ్లకు తేడా ఏముంది చెప్పు మిస్టర్ శిఖండి? బాస్, రావణ్ భాయ్ కావాలనే నిన్ను రెచ్చగొడుతుంది. అవును, అర్థమవుతుంది. నువ్వు బాగా మాట్లాడుతున్నావు శివగామి. నేనే అనవసరంగా ఆవేశపడుతున్నాను. నేను నీ బిస్కెట్లకి పడను. నేనొచ్చిన పని వేరే ఉంది, అది ఫినిష్ చేసుకోవాలి కదా. ఎందుకు ఆవేశం చెప్పు? నీ బిజినెస్ అకౌంట్ డీటెయిల్స్ నాకు కావాలి. అది ఒక ఫైల్ చేసి నీ ఆఫీస్ సిస్టంలో పెట్టావని నాకు తెలుసు. నాకు ఆ సిస్టమ్ పాస్వర్డ్ కావాలి శివగామి. నీకెందుకు ఆ పాస్వర్డ్ ఇవ్వాలి చెప్పు? ఇస్తానని అసలు ఎలా అనుకున్నావు? నిన్ను అడగడానికి రాలేదు, తీసుకోవడానికి వచ్చాను. చెప్పు. నేను చెప్పను. చెప్పను అంటే నేను వదిలిపెట్టను కదా. ఏం చేస్తావు? మంగా, కట్లిప్పు కొంచెం. ఏ మణి బాస్, ఇదిగోండి బాస్.
ఏంటి ఆలోచిస్తున్నావు? ఎస్ బాస్. దిస్ ఇస్ కాల్డ్ థర్డ్ డిగ్రీ. ఒక్క వేలుకే ఇంత అరిస్తే ఒక్కొక్క వేలుకి ఇంకెంత అరుస్తావు? నీకు రెండే దారులు. ఒకటి వేళ్లు పోగొట్టుకోవడం, లేదా పాస్వర్డ్ చెప్పడం. చెప్పు. చెప్పను, నేను చెప్పను, చెప్పను. గుణ, రావణ్ భాయ్, మన ఇండియన్ ఉమెన్ మెంటల్లీ చాలా స్ట్రాంగ్. ఎంత బాధపడినా భరిస్తారు, సహిస్తారు. కానీ భర్తకి పిల్లలకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి ఏమైనా అవుతుంది అంటే దారికొస్తారు, ప్రాణాలైనా ఇచ్చేస్తారు. ఒక్క పాస్వర్డ్ ఇవ్వరా? కూడా శివగామి శ్రీవారు ప్రస్తుతం సిటీలో లేరు. అలాగే శివగామి ఇంట్లో ఉండేది మన మనిషి చైత్ర. ఆ ఇంట్లో కాపలా ఉంది మన మనిషి ఆయేషా. ఆ ఇంటికి కాపలా కాయడానికి, కాపాడడానికి ఒక్క మగ కుక్క కూడా లేదు. ఆయేషాకి ఫోన్ చేసి భవానీని ఎత్తుకురమ్మని చెప్పు. ఏం శివగామి, ఈ డీలోకేనా? భవానీ ఇంపార్టెంటా, పాస్వర్డ్ ఇంపార్టెంటా? నువ్వు తెలివైన దానివి. తెలివిగా ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకో. మదరా, బిజినెస్ ఉమెనా? ఆలోచించు. ఆ ముద్దుల కూతురు భవానీని తీసుకొచ్చి ఇప్పటి వరకు శివగామికి పెట్టిన టార్చర్ ఆ ముద్దుల భవానీకి ఇవ్వండి. సరే రావణ్ భాయ్.